హల్లెలూయ, స్తోత్రం, ఆమేన్. ఈ మూడు మనం చాలా గట్టిగా చెప్పాలి. సో ప్రియులారా, ఒక సంవత్సరం కాలం గడిచింది. ఇక్కడికి వచ్చి మనం కూడుకొని వాక్యాన్ని చెప్పుకోవడం, అలాగే నూతనంగానే జ్ఞాపకం చేసుకోవడం. సమయాభావం వల్ల మరి సేవకులు ఆల్రెడీ ముందుగానే గ్రీటింగ్ చెప్పారు. నేను మరలా తిరిగి చెప్పను, సరాసరిగా వాక్యంలోకి వస్తున్నాను. ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ కాలము అతి భయంకర కాలము. ఇక భూమి మీద ఇలాంటి కాలాలు రావిక. రాను రాను రోజు రోజు కాలం మారిపోతుంది. ప్రకృతి, మనుష్యులు, వాతావరణము, జీవులు సమస్తం మారిపోతున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం మనం అనుభవించాం కరోనా యొక్క ప్రభావం. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలంలో మనుష్యులు మనుష్యుని విడిచి యంత్రానికి హత్తుకొని పోతున్నాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనిషి ఎదుర్కొంటున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్న కంప్యూటర్, మీడియా, నెట్, సెల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే భయంకరమైన యంత్రాలకి మనం దగ్గరైపోయాం. మనుషులు దూరం అయిపోయాం. చివరికి యేసుక్రీస్తు రాకడ కంటే ముందుగా మనిషి చేసిన యంత్రమే మనిషిని స్వాధీనపరచుకునే కాలానికి దగ్గరలోకి వచ్చేస్తున్నాం. అందుకని మనము యంత్రం కావాలి, ఇవాళ సెల్ ఫోన్ కావాలి, కానీ ఎంత మట్టుకు దాన్ని ఉపయోగించుకోవాలో అది నేర్చుకోవాలి. లేకపోతే పాపము ఏ రీతిగా మానవ జీవితంలో ప్రవేశించిందో దాని యొక్క ఉన్నతమైన స్థితి మానవ జీవితాన్ని ఆక్రమించుకోబోతుంది. ఇది నేను మీకు ఒక హెచ్చరికగా, దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇకపోతే ప్రపంచ పరిస్థితులు, మన దేశ పరిస్థితులన్నీ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వచ్చేస్తున్నాయి. క్రైస్తవులు నిజమైన హింసని అనుభవించే కాలానికి వచ్చేసాం మనం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రభుత్వం కానీ, మనుషులు కానీ, మతము కానీ ఏం చేయబోతున్నాయో మనకు తెలియదు. కానీ దాని గుర్తులైతే కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఆయన సంచరించాడు. ఆయన ఈ భూమి మీద ఉండగా అద్భుతమైనటువంటి సంగతుల్ని ఆయన మనుషులకి తెలియచేశాడు. ఆయన చేసిన వాటిని కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చెప్పిన దాంట్లో మొట్టమొదటిది, నేను పరలోకము నుండి వచ్చాను, అక్కడ నా తండ్రి ఉన్నాడు, ఆయన నాకు పని అప్పగించాడు, ఆ పని నిమిత్తం వచ్చానని చెప్పాడు. అలాగే మనుష్యులు పరలోకానికి వెళ్ళాలంటే క్రొత్తగా జన్మించాలి, క్రొత్త జన్మ కావాలని చెప్పాడు. అలాగే మనుష్యులు బాప్తిస్మం పొందాలి, మారు మనసు పొందాలి అలా చెప్పాడు. ఇలా అని ఎన్నో సంగతులు, చాలా చాలా అద్భుతమైన విషయాల్ని యేసు ప్రభు మనుషులకి బోధించాడు. ఆనాటి మనుషులు అన్నారు, ఇతడు పామరి, ఇతడు చదువు లేనివాడు, ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడొచ్చిందని వాళ్ళు తలలు కొట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు మోషే ధర్మశాస్త్రాన్ని పరిశీలించి కంఠస్థం చేసి నేర్చుకున్నటువంటి వాడు. మోషే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దాని అంచుల నుంచి లోతుల వరకు నడిపించాడు యేసుక్రీస్తు. అందుకనే ఆయన బోధల నాటి మనుషులకి అర్థం కావాలి. నికోదేము లాంటి పరిసయ్యుడు, పండితుడు, వృద్ధుడు ప్రభు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యానికి దారి ఏంటి అని అడిగినప్పుడు, నువ్వు కొత్తగా పుట్టాలి అన్నాడు. క్రొత్తగా ఎలా పుడతాడు మనిషి, అందులో ముసలివాడైన మనిషి ఎలా పుడతాడని యేసు ప్రభుని ఎన్నో ప్రశ్నలు వేస్తే యేసు ప్రభు అన్ని చెప్పి చివరికి అన్నాడు, గాలి ఎక్కడ పుట్టి ఎక్కడికి వెళుతుందో నీకు తెలియదు,
దాని శబ్దాన్ని మాత్రమే వింటాం. కాబట్టి గాలిని గురించే నీకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మను గురించి నీకు నేను చెప్పడం వేస్ట్. ఇలా యేసుక్రీస్తు ప్రభు ఆనాటి పండితులకి, ఆనాటి సేవకులకి ఏమి అర్థం కాని సంగతుల్ని బోధిస్తూ వచ్చాడు. వీటిల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకోవాల్సి ఉన్నాం. సరే, క్లుప్తంగా ఆ మాటలన్నిటి యొక్క సారాంశం యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏమిటి ఈ లోకానికి? ఆయన ప్రధానంగా చెప్పినవి రెండు మాటలు. ఒకటి, దేవుడి రాజ్యం రాబోతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ప్రాణం యొక్క మర్మం, జీవం యొక్క మర్మం చెప్పాడు. రెండు చెప్పాడు. ఏది చెప్పినా ఈ రెండు వైపే ఆయన యొక్క దృష్టి వెళ్ళింది. పరలోక రాజ్యం గురించి, జీవం గురించి. నీకు పోయిన సంవత్సరం నేను మీకు చెప్పిన వాక్యం ఒకటి జ్ఞాపకం చేస్తారు ఎవరైనా? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మర్చిపోయి ఉంటారు. మీకు జ్ఞాపకం ఉండదు, కష్టం. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మర్మం చెప్పాడు. తీర్పు దినాన కుడి వైపున ఉన్న వారికి యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. భూమి పుట్టినది మొదలుకొని, ఎవరికైనా గుర్తుందా? మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము ఉన్నది, దాన్ని ఆక్రమించుకోమన్నాడు. అంటే భూమిని, ఒక రాజ్యాన్ని ఒకేసారి దేవుడు సృష్టించాడు. ఆ మర్మాన్ని కూడా అక్కడ ఆయన తెలియచేశాడు. సో ఇలా ఆయన చెప్పిన ప్రతి మాట ఒక మర్మమే. అయితే ఈరోజు ఒక మర్మాన్ని గురించి నేను మీకు బోధించదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ సందర్భం మరి దివంగతుడైనటువంటి సేవకుడు లూథర్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయబడిన కార్యక్రమం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రాణం యొక్క గుట్టు ఏం చెప్పాడు, అసలు ప్రాణం అంటే ఏమిటి, ఆ ప్రాణం ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, ఎలా వచ్చింది, ఏమైపోతుంది, దానికి సంబంధించిన రహస్యం ఏం చెప్పాడో ఈరోజు బైబిల్లోంచి మనం చూద్దాం. సో ఇందుకొరకు ముందుగా మనము అసలు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏ ప్రాణాన్ని ఎలా పెట్టాడో చూద్దాం. దయచేసి బైబిల్ తీసుకొని ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి దయచేసి. ఎవరొకరు ఆదికాండము 2:7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, బాబు చాలా స్లోగా, నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో, జాగ్రత్తగా వినండి, వింటున్నారా? హలో, ఎవరు వింటున్నా? వినండి జాగ్రత్తగా, ప్రశ్న వేసే టైం లేదు ఈరోజు. ఓకే, ఆదాము యొక్క నాసికా రంధ్రములో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ. దీని అర్థం ఏంటో చూద్దాం. ఇక్కడ దేవుడు మనిషిని మట్టి నుంచి తయారు చేశాడు. మట్టి నుంచి తయారు చేసినప్పుడు ఒక శరీరమే ఆదాముకుంది, అంటే అది జీవంలోకి రాలా, కానీ ఒక్క బాడీ ఒక్కటి మాత్రమే ఉంది. ఎప్పుడైతే దేవుడు జీవాయువుని నాసికా రంధ్రములో ఊదాడో అది లోపలికి వెళ్ళి ఇంకొక మనుషుని లోపల పుట్టించింది. ఆ మనుష్యుడే జీవాత్మ. అంటే మనుష్యుడు 2 శరీరాలు అయ్యాడు ఆ సమయంలో. బయట ఉన్నటువంటి జీవాయువు లోపలికి వెళ్ళడం ద్వారా బయట ఒక శరీరము, అలాగే ఆ జీవాయువు లోపలికి వెళ్ళడం ద్వారా లోపల జీవాత్మ 2వ శరీరంగా 2 దేహాల మనిషిగా ఆదాము మారిపోయాడు. కాబట్టి ఈ మనుష్యుని దేవుడు సిద్ధం చేసిన తర్వాత ఆ మనుష్యుని యొక్క ఫంక్షనింగ్, ఈ మనుష్యుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే దేవుడు ఏం చేశాడు, బయట శరీరమైనటువంటి శరీరము బ్రతకడానికి ఒక ప్రాణాన్ని, లోపల ఉన్నటువంటి ఆత్మ బ్రతకడానికి మరొక ప్రాణాన్ని దేవుడు 2 ప్రాణాలని దయచేశాడు. అంటే ప్రాణము 2 రూపాల్లో ఉన్నదని మనకి సృష్టి చెప్తుంది. బైబిల్ తీసుకోండి ఒకసారి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం చదివితే క్లియర్గా ఉంటుంది. అపోస్తల కార్యములు 17:25.
ఆయన అందరికీ జీవము జాగ్రత్త. ఆయన అనగా దేవుడు అందరికి జీవమును జీవమును ఊపిరిని సమస్తమును సమస్తమును దయచేవాడు. కాబట్టి దేవుడు మనుషులందరికీ మూడిస్తున్నాడు, జీవమిస్తున్నాడు, ఊపిరిస్తున్నాడు, సమస్తం ఇస్తున్నాడు. ఇక్కడ జీవం అంటే ఏమిటి, ఊపిరి అంటే ఏమిటి? కాబట్టి ఊపిరి అనేది బయట శరీరాన్ని బ్రతికించే ప్రాణం. మన గుండె, మన ఊపిరితిత్తులు, మన కిడ్నీలు, మన లివర్, మన బయట శరీరంలో ఏవైతే భాగాలు ఉన్నాయో అవన్నీ కూడా బ్రతికించడానికి కావలసిన ప్రాణం ఊపిరి. ఆ ఊపిరి ఈ ప్రకృతిలో ఉన్నది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఊపిరిని, ఆక్సిజన్ మనం తీసుకుంటూ మన దేహం బ్రతుకుతుంది. అందుకనే ఇక్కడ అపోస్తల కార్యములు క్షుణ్ణంగా ఇక్కడ రాస్తున్నాడు. జీవము, ఊపిరి, రెండు ప్రాణాలు ఉన్నాయి. కాబట్టి బయట ప్రాణము ఊపిరి, అది మానవ దేహానికి బ్రతికించేది. మనిషి ఎప్పుడైతే లోపల అవయవాలు దాన్ని తీసుకోలేవో అప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఆ మనిషికి ఊపిరి పోయింది అంటే ఒక ప్రాణం ఈస్ ఫినిష్. ద ఫస్ట్ లైఫ్, ఒక ప్రాణం వెళ్ళిపోయింది. అయితే ఒక ప్రాణం వెళ్ళిపోతే ఆ శరీరాన్ని ఏం చేస్తున్నాం, ఏ ప్రాణముతో బయట శరీరం బ్రతుకుతుందో ఆ శరీరాన్ని తీసి మనం సమాధి చేస్తున్నాం. అయితే లోపల జీవాత్మ అనేటువంటి ఇంకొక శరీరం, ఇంకో మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుడు ఎలా బతుకుతున్నాడు, ఆయనలో ఉన్న ఆత్మ, దానితో పాటు వచ్చిన జీవము ఆత్మను బతికిస్తుంది. కాబట్టి ఆ జీవాత్మతో ఉన్న మనుష్యుడు ఈ లోకము నుండి మృతుల లోకానికి వెళ్ళిపోతున్నాడు. దీన్ని బాగా చక్కగా అర్థం చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు దాన్ని గ్రహించాలి, ప్రతి విశ్వాసి గ్రహించాలి, ప్రతి సేవకుడు గ్రహించాలి. కాబట్టి అందుకని మనిషి చనిపోయినంత మాత్రాన మనిషిగా లేడు అనే సంగతి లేదు. జీవాత్మగా ఉన్న రెండో మనిషి మృతుల లోకంలో ఉంటాడు. ఇక అతని యొక్క ఆత్మ నడిపింపును బట్టి వాడు పరదేశిక, పాతాళానిక, అతని ఆత్మ స్థితిని బట్టి అతడు వెళ్ళిపోతాడు. సో అతను గనక పరదేశికి వెళ్ళిపోతే విశ్రాంతిగా ఉంటాడు అక్కడ. ఒకవేళ అతడు పాతాళానికి వెళితే అక్కడ మందలుగా కూడుకొని ఉంటారు. మందలుగా ఉంటారు మనుషులు అక్కడ. పాతాళములో మందలు ఉంటాయి. తాగుబోతుల మంద, వ్యభిచారుల మంద, అబద్ధ సాక్ష్యం చెప్పేవారి మంద, దొంగల మంద, ధనవంతుల మంద, పిసినారుల మందలుగా పాతాళంలో ఉంటారు. బైబిల్ తీసుకుని ఒకసారి ఇది కూడా చూద్దాం మనం. కీర్తనలు 49వ అధ్యాయము జస్ట్ 11 చదవండి. ధనవంతు గురించి చెప్తాడు. కీర్తనలు 49. వారు తమ ఆస్తిని ఇతరులకు జాగ్రత్త. ధనవంతుల గురించి చెప్తున్నాడు దావీదు. వారి ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలిచిండునని, తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకుందురు. తమ భూములకు వారి పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైన మనుష్యుడు నిలవజాలడు. వాడు నశించు మృగములను పోలి ఉన్నాడు. స్వాతిశయపూరులకు వారి నోటి మాటను బట్టి వారి అనుసరించు వారందరికీ ఇదే గతి. జాగ్రత్తగా రండి. పాతాళములో వాళ్ళు మందగా కూర్చోబడతారు. ధనవంతుల మంద. కాబట్టి మీరు గమనించండి, పాతాళానికి వెళ్ళిన వాడు మందలోకి వెళ్ళిపోతాడు. అది ఏ మందకి సంబంధించిన ఆత్మ ఆ మందలకి. వాడు పిసినారా, వాడు ధనవంతుడా, దేవుడు లేకుండా బ్రతికాడా, వాడు త్రాగుబోతా, వాడు వ్యభిచారా, వాడు దొంగ, వాడు ఏ ఆత్మతో నడిపించబడ్డాడో ఆ మందకి వెళ్ళిపోతాడు. సమయం లేదు ఈరోజు మీకు ఇంకా లోతుగా వివరించామండి. ఈరోజు సమయం కుదరలేదు. దాదాపు నేను 1-2 hours అన్న తీసుకుని మీకు అందిద్దాం అనుకున్నాను. పర్వాలేదు, దేవుని చెప్తామని చూద్దాం. కానీ గుర్తుంచుకోండి, ఏం చెప్పానని చెప్పండి. ఇప్పుడు సంఘం చెప్పండి, మీ సేవకులు మాట్లాడు. సంఘం చెప్పండి, ఏమైనారు మీరు? ఏమైనా 4 పాటలు వింటే చాలు, ఆ మ్యూజిక్ విని పడుకుంటారు అంతే. దేవుని వాక్యం నేర్చుకోరు. ఇదే దురదృష్టం క్రైస్తవులు.
ఏం విన్నారో వింటలేదా మీరు? ఏం చెప్తున్నా నేను? ఏం చెప్పాను? దేవుణ్ణి విస్మరించి నువ్వు మరణిస్తే, నువ్వు ధనవంతుడవైతే ఆ మందకి వెళ్తావు, త్రాగుబోతువైతే ఆ మందకి వెళ్తావు, దొంగవైతే ఆ మందకి వెళ్తావు. కాబట్టి పాతాళములో మనుషులు మందలుగా ఉంటారు. జ్ఞాపకం చేసుకుని గుర్తుంచుకోండి. కాబట్టి నేనేం చెప్తున్నాను? దేవుడు ఆదామును ఎలా నిర్మించాడో చెప్పాను. ఆ తర్వాత ప్రాణం యొక్క 2 విధాల సంచరించే ప్రాణం చెప్పాను, 2 శరీరాలు చెప్పాను. ఒక ప్రాణం పోయిన మనిషి ఎక్కడికి వెళ్తా కూడా చెప్పాను. కాబట్టి విశ్వాసి అయితే, రక్షించబడిన వాడైతే పరదర్శికి, లేదా వాడు దురాత్మచే నడిపించేవాడైతే పాతాళానికి వెళ్తాడు. ఇకపోతే అలా చనిపోయిన మనుషుల గతి ఏమిటి? ఏమవుతారు ఈ మనుషులంతా? ఇప్పుడు పాతాళానికి వెళ్ళిన వారి సంగతి మనకి ఇప్పుడు అక్కర్లేదు, అది చాలా పెద్ద సబ్జెక్ట్. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే పరదేశికి వెళ్ళారో, ఎవరైతే క్రీస్తునందు మృతి పొందారో, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో, ఆ రోజున సమాధి నుంచి లేపబడాలని, సజీవంగా ఉన్న వాళ్ళైతే మార్చబడి ఎత్తబడాలని ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి ఏమి జరగబోతుంది? ఎప్పుడైతే క్రీస్తు మధ్యాకాశానికి వస్తాడో అప్పుడు సమాధుల్లో నిద్రిస్తున్న క్రీస్తునందు మృతులైన వారు, భూమి మీద సజీవంగా పరిశుద్ధులైన వారు 2 గుంపులు మధ్యాకాశానికి ఒక చోట కలుసుకునే ముందుగా విడివిడిగా వెళ్ళి ఒక చోట కలుసుకొని అక్కడి నుంచి మధ్యాకాశములు క్రీస్తు దగ్గరికి వెళ్తారు. అయితే అలా వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు? ఎలాంటి శరీరం కలిగి ఉంటారు? కాబట్టి దాని గురించి మనకి మాదిరి. కాబట్టి చనిపోయిన వారు పునరుద్ధానం పొందితే, తిరిగి జీవం వస్తే ఆ మనిషి ఎలా ఉంటాడు అనే దానికి మనకి నెంబర్ 1 ఎగ్జాంపుల్ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మొట్టమొదటిగా మృతుల్లో నుంచి లేపబడినటువంటి ప్రభు. ఆయన లేచినప్పుడు ఎలాంటి దేహాన్ని, ఎలాంటి స్థితిని ఆయన కలిగి ఉన్నాడో, ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు, మనలో ఉన్న పరిశుద్ధులందరం, మనం జీవించున్నా మరణించున్నా మనమందరము అలాంటి దేహాన్ని పొందుతాం. ముఖ్యంగా యేసు ప్రభు మరణించి పునరుద్ధాన దేహం పొందాడు కాబట్టి ఆ దేహం ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 43 వచనం జాగ్రత్తగా వినండి దయచేసి. చూడండి. అయితే నేను ఇంకా ముందుకు వెళ్ళి, యాక్చువల్గా ఏంటంటే ఇట్ వాజ్ ఎ సిచ్యుయేషన్, అదొక అద్భుతమైనటువంటి సందర్భం అది. ఎందుకంటే అపోస్తలులు, పేతురు, మిగతా శిష్యులందరూ కూడా రకరకాల అనుభవాల్ని పొంది వాళ్ళందరూ ఒక చోట గుమిగూడి మాట్లాడుకుంటున్నారు. చదవండి. వారు ఎలాగో మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చేసాడు. మీకు సమాధానముగాక, మీకు సమాధానము అవుగాక వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను, జాగ్రత్తగా ఏమన్నాడు అక్కడ? నా చేతులను. జాగ్రత్తగా వినండి మాట. చనిపోయేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. ఆయన చూపిస్తున్నాడు మనుషులకి, నా చేతులను, నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పాను. తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు
సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తిని వారి ఎదుట భుజించను. చూసారా? కాబట్టి మనిషి పునరుద్ధానము పొంది లేపబడితే ఏ శరీరంతో మనిషి చనిపోయాడో ఆ మాంసము, ఆ ఎముక, ఆ శరీరమే ఉంటుంది. ఇప్పుడు లూథర్ గారు పునరుద్ధానం పొందినప్పుడు ఆయన మనం చూస్తే సేమ్ స్ట్రక్చర్, సేమ్ హైట్, సేమ్ బాడీ, అదే చిరునవ్వు, అదే ముఖం, అదే ఆకారం, అదే ఎత్తు, అదే మాంసం, అదే ఎముకలతో ఉంటాడు ఆయన. నో చేంజ్. హీ కెన్ ఈట్, ఆయన అన్నం తింటాడు. హీ కెన్ డ్రింక్ వైన్, ద్రాక్షరసం తాగుతాడు. హీ కెన్ ఈట్ ఫిష్, చేపను తింటాడు. ఏదైనా తినగలడు. బికాస్ ఎందుకంటే ఆ శరీరము అద్భుతమైన శరీరం. దురదృష్టం ఈరోజు వివరించడానికి నాకు టైం లేకపోయింది. ఎందుకంటే 1 hour కల్లా ముగించమన్నారు కాబట్టి నేను కట్ చేస్తున్నా సబ్జెక్ట్. దాని సెలెస్టియల్ బాడీ అంటారు. అది ఎలా తయారవుతుందో బైబిల్ మనకు చూపిస్తుంది. దురదృష్టం ఎందుకంటే మన మనుషులకి ఇంకొక 100 కాదు, ఇంకో 10,000 సంవత్సరాలు వచ్చినా మన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రకరకాల రుచులు కావాలి, కానీ అసలు ఆత్మ సంబంధమైన రహస్యాలకి అక్కర్లేదు. క్రైస్తవుల దురదృష్టం అది. ఎందుకంటే బైబిల్ అర్థం చేసుకుని సేవకులు బోధిస్తున్నారు కాబట్టి అది మర్మం తెలియక కొట్టుకుంటూ పోతున్నారండి. ఎంతకాలం మనం చేస్తున్నా మీకు నేను దయచేసి అర్థం చేసుకోండి, కళ్ళు తెరవండి. నువ్వు నిజమైన క్రైస్తవుడువా? నేర్చుకో నీ మతంలో ఏముందో, నువ్వు నేర్చుకో నీ దేవుడు ఏం చెప్పాడో, ఏం చూపించాడో అర్థం చేసుకో. నీ జీవితానికి, నా జీవితానికి, మన జీవితానికి ఏం జరగబోతుందో అర్థం చేసుకో. కాబట్టి పునరుద్ధానం అంటే శరీరము మరణించినా, ఆ శరీరం మట్టిలో కలిసిపోయినా టోటల్గా మళ్ళా ఫుల్ బాడీ వచ్చేస్తుంది. కాబట్టి మొదట శరీరానికి పునరుద్ధాన శరీరానికి సంబంధించిన రహస్యం ప్రాణములో ఉన్నది. అంటే మొదటున్న మనుష్యుడు తిరిగి ఎట్లా వస్తున్నాడు? ఊపిరి పోయింది, ఎలా బ్రతుకుతాడు ఈ ప్రకృతిలో? యేసు ప్రభు ఎలా బతికాడు? యేసు ప్రభుని నడిపించిన ప్రాణం ఏంటి అంటే, ప్రాణానికి గుట్టు ఎక్కడుందో మీకు చూపిస్తాను. ప్రాణం గురించి ఎలా బతుకుతున్నాడు దేవుడు, ఆయనలో ఉన్న ప్రాణం ఎలా ఉంది, యేసు ప్రభులో ప్రాణం గుట్టు ఏంటి, బైబిల్ మనకి చూపిస్తుంది. అది మనకు అర్థం కావాలా? దేవుడు ఎలా బ్రతుకుతున్నాడు? కోట్ల 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 సంవత్సరాల నుంచి, జగత్తు పునాది వేసి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో అప్పటి నుంచి ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఉంటాడు, ఉండబోతున్నాడు. అలాగే యేసు ప్రభు కూడా అలాగే ఉన్నాడు, ఉంటాడు, ఉండబోతున్నాడు. ఆయన కుటుంబం, దేవుని కుటుంబం ఎవరైతే ఉన్నారో వారు కూడా అలాగే ఉండబోతున్నారు. బైబిల్ తీసుకోండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24 నుంచి చూడండి. అర్థం చేసుకోండి వాక్యాన్ని దయచేసి చూడండి. ఆ మాట విని నన్ను, యేసుప్రభు అంటున్నాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోకి హీ విల్ ట్రాన్స్ఫర్. అంటే యువత నుంచి అవతలకి జంప్ అయిపోతాడు. అది మీకు వివరించాలని నా మనసులో ఉంది, కానీ ఈరోజు సమయం కుదరదు. కానీ కనీసంగా పావుగంట పడుతుంది. వాట్ ఈస్ ద బ్రిడ్జ్? ఆయన కట్టిన వంతెన ఏంటి? ఎలా మరణం యొక్క అంచు నుంచి జీవం అనే అంచు మధ్యన యేసు ప్రభు కట్టిన వంతెన ఏంటి? మనుషులు ఎలా దాడతారు దాన్ని? మీకు సమయం చాలదు ఇది, కానీ గుర్తుంచుకొని జ్ఞాపకం ఉంచుకోండి. చదవండి, అక్కడ చదవండి. మృతులు దేవుని కుమారుని శబ్దము ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ నుంచి జాగ్రత్త చదవండి. తండ్రి ఎలాగో చూడండి, ఒక్క ఆయన చదవండి. మళ్ళా స్లోగన్ అన్న ఒకసారి. మైక్ లేదు, ఇంకో మైక్ లేదా?
మైక్ లేదా? తండ్రి ఎలాగూ తండ్రి అంటే దేవుడు ఎలాగో తనంతట తానే తనంతట తానే, జాగ్రత్తగా వినండి ఉన్నాడు. బాబు, ఉండు నాయన, ఉండురా. మళ్ళా ఏం చదవ, మైక్ తీస్తుందా అన్నమాట. దేవుని యొక్క ప్రాణం యొక్క గుట్టు చెప్తున్నాడు అక్కడ, జాగ్రత్తగా వినండి, చదువునా. లేకపోతే మైక్ తీసుకోండి. తండ్రి ఎలాగూ చూడండి, దేవుడు తండ్రి అయిన దేవుడు ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. కాబట్టి దేవునిలో ఉన్న జీవం ఆటోమేటిక్ జీవం. అది ఒక్క నిమిషం ఉండురా నాన్న. ఎందుకంత స్పీడ్? ఆటోమేటిక్ లైఫ్ అది. దానికి బిగినింగ్ లేదు, దానికి క్లోజింగ్ లేదు, స్టార్టింగ్ లేదు, ఎండ్ లేదు. దేవునికి ఆ ప్రాణాన్ని ఇచ్చిన వాడు ఎవడు లేడు, ఆయన వద్ద నుంచి తీసుకుని పోయేవాడు లేడు. దేవునిలో ఉన్నటువంటి ప్రాణము తనంతట తానే జీవిస్తుంది. అంటే కంటిన్యూస్ గా యుగాలు తరబడి అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. నాన్ స్టాప్ ఆటోమేటిక్ లైఫ్. యేసు ప్రభు దాని గురించి చెప్తున్నాడు, చదవండి. అలాగే కుమారుడును, యేసు ప్రభు కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై కాబట్టి ఆయనలో ఉన్న జీవం కూడా అలాగే ఉంది. అది కూడా తనంతట తానే జీవించలకు. చదవండి. కుమారునికి అధికారం కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రాణం అలాగే ఉంది. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న జీవం ప్రాణం కూడా అలాగే ఉంది. ఆయన కోరిక ఏమిటి తెలుసా? ఆ భవిష్యత్తులో ఆయన కుటుంబంలోకి వచ్చేటువంటి మనమందరము కూడా, ఈ సర్వ సృష్టిలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా తమంతట తామే జీవించగలిగే ప్రాణాన్ని ఇవ్వబోతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ మీకు అది ఇంగ్లీష్ వస్తుంది, సారీ. ఆ జీవము నశించదు, అది దానికి ప్రారంభం లేదు. అది ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అది నిత్య జీవంగా టర్న్ అయిపోతుంది, యుగాలు ఉండిపోతుంది. చివరికి దేవుడు, ఆయన కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఆయన కుటుంబమైన ఆయన పిల్లలందరూ కూడా యుగాలు జీవిస్తారు. కాబట్టి మనల్ని యుగాలుగా జీవించే మనుషులుగా చేయటానికే దేవుడు తండ్రి యేసు ప్రభుని లోకానికి పంపించాడు. అందుకనే ఆ జీవాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ జీవాన్ని మనం ఎలా సంపాదించాలి, దాన్ని నిత్య జీవంగా మారక ముందు మన ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో యేసు ప్రభు అద్భుతంగా వివరించాడు. దాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం దాన్ని సాధన చేయలేం. మనం అర్థం చేసుకుంటేనే దాన్ని సాధన చేయగలం. కాబట్టి ఇప్పుడు మీకు వాక్యంలో అందిస్తున్నా ప్రాణం యొక్క గుట్టు గురించి యేసు ప్రభు మనకేం చెప్పాడు, మనం తీసుకోవలసిన జాగ్రత్త ఏంటి, దాన్ని ఎలాగా మనము దక్కించుకోవాలి, మన ప్రాణం మనకు ఎలా మిగులుతుంది, అది జీవంలోకి నిత్య జీవంలోకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, మార్పు చెందుతుందో యేసు ప్రభు అద్భుతమైన రహస్యాన్ని చెప్పాడు. బైబిల్ తీసుకొని యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదవండి. అందుకు యేసు, జాగ్రత్తగా వినండి, యేసు క్రీస్తు ప్రభుకు ముందు చాలా సంగతులు జరిగాయి. ఆ అధ్యాయంలో మీరు చదువుకోండి. చాలా అద్భుతమైన సీక్రెట్స్ ఉన్నాయి. ప్రతి మాట ఒక దేవరహస్యం. అటువంటి దేవరహస్యాన్ని చెప్తూ వచ్చాడు ప్రభు. అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి యేసు ప్రభు చెప్తున్నాడు, చదవండి. అందుకు యేసు పునరుద్ధానమును, చూడండి, పునరుద్ధానమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచువాడు. మీరు చదువుతుంది యోహాను సువార్త 11:25. అవునండి, చదవండి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకు నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని కాబట్టి ఆయనతో చెప్పాను. కాబట్టి ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు? యేసు ప్రభు ఎవరు చెప్తున్నాడు? మార్తకి చెప్తున్నాడు. నేనే జీవము, నేనే ప్రాణం. కాబట్టి ప్రాణమైన నేను ఏదైతే నేను ఇవ్వదలుచుకున్నానో అది ఇచ్చేస్తాను. నేను ఇచ్చేస్తే వాడు ఎన్ని దినాల క్రితం మరణించినా, ఎన్ని సంవత్సరాల క్రితం మరణించినా ప్రాణము అతనిలోకి వెళ్ళి పోతుంది. ఇంకో మాట చదవండి అక్కడ, అది
యోహాను సువార్త 11 అలాగే 12 చూసుకోండి, 12 తీయండి, 20 చదవండి. కిట్టు 12:25. తన ప్రాణమును జాగ్రత్తగా వినండి, తన ప్రాణమును జాగ్రత్తగా వినండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ ప్రాణం గురించి 2 సార్లు చెప్తున్నాడు. నేనే ప్రాణము, కాబట్టి నేను ఇస్తే ఆ ప్రాణం నీకు వస్తుంది. ఇది యేసు ప్రభు మార్త విశ్వాసాన్ని పరీక్షిస్తూ చెప్పిన మాట. తర్వాత అంటున్నాడు, మళ్ళీ చదవండి మాట 12:25. తన ప్రాణమును ఏ మనుషుడైతే తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. అది ప్రాణాన్ని నువ్వు ప్రేమిస్తే ఆ ప్రాణం పోతుంది. ఏ మనుష్యుడైనా అంతే, నువ్వు ప్రేమించావో ఆ ప్రాణం పోతుంది, అది ఉండదు, నీకు ఎన్నటికీ ఉండదు. చదవండి. ఈ లోకములో జాగ్రత్త, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు ప్రాణం యొక్క గుట్టు చెప్తున్నాడు. నువ్వు ప్రాణాన్ని ప్రేమించొద్దు, నువ్వు ప్రేమిస్తే పోతుంది అది. నువ్వు ద్వేషిస్తే ఈ లోకములో అది నీకు సేవింగ్ అవుతుంది, భద్రం అవుతుంది, దాచబడుతుంది, పెట్టుబడి అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అందుకనే నేను మనమందరము కూడా ఈ లోకములో మనము ప్రాణము కలిగి ఉండగానే ఈ ప్రాణాన్ని నిత్య జీవం కొరకు ఇన్వెస్ట్మెంట్ అంటే భద్రము చేయటము, దాచిపెట్టటము నేర్చుకో. అది యేసు ప్రభు చెప్పిన సీక్రెట్. మనం ఏం చేస్తున్నాం? ఏమైనా పర్వాలేదు, మన ప్రాణం మాత్రం పోకూడదు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఎటువంటి వైద్యం అయినా పర్వాలేదు, దానికి ఏదైనా సిద్ధం అవుతాం. కానీ ఏదైతే మనము ఏ ప్రాణాన్ని అయితే ప్రేమిస్తున్నామో అది మనతో ఉండదు. ఇట్ విల్ డిసపియర్, అది పోతుంది, అది మనకి దక్కదు. ఎందుకంటే మనకి ఇవ్వబడినటువంటి ప్రాణము దాని కొరకు కాదు. ఈ లోకములో జీవితానికి కాదు దేవుడు మనకి ప్రాణం ఇచ్చింది. దేవుడు మనకి ప్రాణం ఇచ్చింది నిత్య జీవం కొరకు. అంటే చావకుండా యుగయుగాలు బ్రతికేందుకు నీకు ఆ ప్రాణం ఇచ్చాడు. ఆ విత్తనం నువ్వేం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. నువ్వు ప్రేమిస్తే అది పోతుంది. కాబట్టి దాన్ని ద్వేషించడం నేర్చుకో. నీవెప్పుడైతే ద్వేషిస్తావో అది నీకు మిగులుతుంది. అప్పుడు నువ్వు పెట్టుబడి పెట్టిన వాడు అవుతావు. నీ ప్రాణం పెట్టుబడి పెడుతున్నావు. ఎప్పుడైతే నీ ప్రాణం పెట్టుబడిలో ఉంటుందో అది ఫలిస్తుంది. నిత్య జీవం కొరకు ఆ ప్రాణం ఫలిస్తుంది. మరి ఎలా? మరి ఏం చేయాలి? మనం ఎక్కడ మొదలు పెట్టాలి? ఇప్పుడు మన ప్రాణాన్ని ఈ రోజు వరకు, ఈ గడియ వరకు ప్రేమిస్తూనే ఉన్నాం. ప్రేమిస్తున్న మన ప్రాణం పోతుంది, ద్వేషించిన ప్రాణం మాత్రం మిగులుతుంది. ఎలా ద్వేషించాలి మన ప్రాణాన్ని? టైం ఎంత ఉందండి? 40 minutes ఉందా? 30 minutes ఉందా? ఇంకెంతసేపు టైం ఉంది? ఆయన చెప్పాలి ఇంకా అంటే ఎంతసేపు? ఇంకా 20 minutes ఓకేనా? ఓకే, చూడండి మళ్ళీ వాళ్ళు మైక్ స్టార్ట్ చేస్తారు, డిస్టర్బ్ చేయండి. ఓకేనా? యాక్చువల్గా ఏంటంటే మీరు నాకు ముందు ప్లాన్ చేయలేకపోతే చేంజ్ చేసుకున్నాను, కానీ సమయం ఇట్లాగే వస్తుంది. ఓకే, ఎనీవే, సో జాగ్రత్త. ఇంకొక 15 నిమిషాలు సమయం ఉంది. నేను మీకు చాలా చెప్పాలని నా మనసులో తలంపు ఉంది, కానీ సాధ్యం కాల ఈరోజు. కానీ అర్థం చేసుకోండి, అది నా మనవి. ఎందుకంటే ఇది నీకు సంబంధించింది, నాకు సంబంధించింది, మనకు సంబంధించింది. ఎందుకంటే మనమందరము కూడా మన ప్రాణాన్ని ప్రేమిస్తూనే ఉన్నాం. నువ్వు ప్రేమించడం మొదలు పెడితే నీ ప్రాణం నీకు దక్కదు. ఇట్ విల్ గో అవే, వెళ్ళిపోతుంది. నీకు చెప్పదు, నీ పర్మిషన్ తీసుకోదు, నీ బంధువులను అడగదు, నీ భార్యను అడగదు, నీ తండ్రిని అడగదు, నీ తల్లిని అడగదు, నీ భర్తను అడగదు. ఇట్ విల్ గో అవే, వెళ్ళిపోతుంది. అంతే సింపుల్గా వెళ్ళిపోతుంది, సైలెంట్గా వెళ్ళిపోతుంది. అందుకనే నీ ప్రాణం ఉండగానే, ఈ లోకంలో నువ్వు బ్రతికి ఉండగానే, ఈ లోకం దాటితే నీకు ఆ ఛాన్స్ లేదు. నువ్వు మృతుల్లోకానికి వెళితే ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టుకుంటావు, సాధ్యం కాదు. ఈ లోకంలో ఉండగానే, అందుకని ఈ లోకములో ఉండగానే నీ ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టడము నేర్చుకో. ప్రాణాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలి?
మరి మీకు కనీసంగా ఒక 30 కనీసంగా 15 రిఫరెన్స్ చూపించాలి నేను ప్రాణాన్ని ఎలా ద్వేషించాలో చెప్పాలండి. మరి సాధ్యం కాదు, కానీ కొన్ని మాటలతో మీకు వివరిస్తున్నా. సో అందుకు మొట్టమొదటి మెట్టి ఏం చేయాలో తెలుసా? నీవు ఏ పని మీద ఈ సృష్టిలోకి వచ్చావో, ఈ లోకంలోకి వచ్చావో అది గుర్తుంచుకో. మనం ఏం చేస్తాం? లేవడంతోనే నా పిల్లం ఎక్కడా, నా మొగుడెక్కడా, నా పిల్లలు ఎక్కడా, నా పొలం ఎక్కడా, నా గొర్రెలు ఎక్కడా, నా బర్రె ఎక్కడా, నా డబ్బు ఎక్కడా, నా పాస్ పుస్తకం ఎక్కడా, ఇవన్నీ మన తిండి ఎక్కడా, నీళ్ళు ఎక్కడా, బట్టలు ఎక్కడా, ఇవే మనం వెతుకుతున్నాం. వీటి మీద మన ధ్యాస ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఆ ధ్యాసతోనే బ్రతుకుతూ వచ్చాం మన పేదరికంతో. కానీ మనలాగా ఈ లోకానికి వచ్చిన ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుడు ఏం చెప్పాడో చూద్దాం. లూకా సువార్త 2:49 చదవండి. లూకా 2:49. ఆయన మీరెలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరెరుగరా. ఈ మాటలన్నీ ఎవరో తెలుసా? యేసు క్రీస్తు. ఎంత వయసు తెలుసా ఆయనకి? 12 years, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల పిల్లాడు తన తల్లి తండ్రితో ఇలా చెప్తున్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండవల్లని మీకు తెలియదా? కాబట్టి నేను ఆ పని మీద వచ్చాయి లోకానికి. కాబట్టి ఏ ప్రాణంతో నేను ఉన్నానో, ఏ పని మీద నేను వచ్చానో ఆ పనికి నా ప్రాణం ఇవ్వాలా. అది మీకు తెలియదు, మీకు అర్థం కాదు, ముందు అర్థం అవుద్ది. కానీ నేను ఇప్పుడు చెప్పేది ఏమిటంటే, నేను నా తండ్రి పని మీద ఉండాలి. అది యేసు క్రీస్తు ప్రభు 12 ఏళ్ల బాలుడిగా తల్లిదండ్రులకు ఇచ్చిన సమాధానం. ప్రియ సహోదరుడు, సహోదరి, అంటే 12 ఏళ్ల నుండే తన ప్రాణాన్ని ద్వేషించడం మొదలుపెట్టాడు ప్రభువు. కాబట్టి ఏ పని మీద ఈ లోకానికి వచ్చాడో ఎరిగి ఉన్నాడు. ఆయన తెలుసు 33.5 సంవత్సరాలే తనకి టైం అని. మరి నీకు నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు, మనకు ఆయుష్ ఎంత ఇచ్చాడో తెలియదు. మనము దేవుని యొక్క వ్రాత ప్రతిలో మనం ఎప్పుడైతే పుట్టామో అప్పుడే మన మరణ దినం కూడా వ్రాయబడి ఉంది. ఎందుకంటే దేవుడు జగత్తుకు పునాది వేసినప్పుడే ఆయన చేయదలుచుకున్న పనులన్నీ మనుషుల చిట్ట అంతా రాసి పెట్టేశాడు. బైబిల్ తీసుకుని ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 4:3 చదవండి. హెబ్రీ 4:3 చూడండి. కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయిపోయినాయి. కాబట్టి విశ్వ జగత్తు అంటే జగత్తుకు పునాది వేసినప్పుడు, జగత్తును సృష్టించినప్పుడు, భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు, కొత్త భూమి కొత్త ఆకాశాన్ని సృష్టించబోతున్నప్పుడు అందులో ఉండవలసిన సంగతులు, జీవులు, ప్రాణులు, మనుషులు, నడవలసిన విధానం, కాలం, ప్రణాళిక అంతా కూడా ముందుగానే ప్రిపేర్ అయిపోయింది, తయారైపోయింది. ప్రియులారా, అందుకనే మనం ఒక చిన్న సమయం కొరకే భూమి మీద ఉన్నాం. మన బ్రతుకు అప్రాధ కాలం, దేవుని యొక్క కాలంలో క్షణమాత్రమైన కాలం మనకు. అందుకనే అతి తక్కువ వయసులోనే నీవు నీ ప్రాణాన్ని ద్వేషించడం మొదలుపెట్టు. అందుకని యేసు క్రీస్తు ప్రభు నా తండ్రి పని మీద, ఆయన తండ్రి పనేదో అని తెలుసు. ఎప్పటి నుంచి? 12వ ఏట నుండి. అందుకనే ఆయనకి మరణము అనగా శిలువ మరణము ఆసన్నం అవుతుందని తెలిసి తన శిష్యులతో ఏం చెప్పాడో చూడండి ఒకసారి. లూకా సువార్త 12:50 చూడండి. లూకా సువార్త 12:50 చదవండి దయచేసి. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం మరొకటి ఉంది. అప్పటికైనా నీటి ద్వారా, యోహాను ద్వారా బాప్తిస్మం పొందాడు, పరిశుద్ధాత్మ ద్వారా ముద్ర పొందాడు, అయిపోయింది. శరీర బాప్తి, నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం పూర్తయింది. అయినా అంటున్నాడు ఆయన, ఇదిగో ఇంకొక బాప్తిస్మం ఉన్నది, అది 3వ బాప్తిస్మం. కాబట్టి నేను పొందవలసిన మరొక బాప్తిస్మం ఉన్నది. చదవండి. అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. కాబట్టి నీవు నిజమైన దేవుని బిడ్డవైతే,
నువ్వు నిజమైన విశ్వాసివైతే, నీ ప్రాణము నిత్య జీవానికి నువ్వు పెట్టుబడి పెట్టుకుంటున్న వాడివైతే నీవు ఆ బాప్తిస్మం పొందవలసి ఉన్నది. నీవు నీ జీవాన్ని నువ్వు పెట్టుబడిగా పెట్టుకోవలసి ఉన్నది. నిత్య జీవం నీకు ఊరికే రాదు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ లైఫ్. అది దేవునిలో ఉన్న జీవం కూడా తనంతట తానే సంచరిస్తూ ఉన్నది. యేసు ప్రభులో ప్రాణం కూడా తనంతట ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అయితే నీలో నాలో ఆ జీవం రావాలి అంటే నీవు ఆ బాప్తిస్వానికి రెడీ అవ్వాలి. ప్రియులారా, అర్థం చేసుకోండి, ఇది మీకు లోతైన మాటలే, నేను కాదనను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలా సంవత్సరానికి ఒకసారి వచ్చి మీకు వాక్యం చెప్పి వెళ్తాను. మరి మీ సేవకుల్ని అడిగి తెలుసుకోండి, అర్థం చేసుకోండి, కథలాగా వినండి. అలా మీరు నేర్చుకోకపోతే మీ ప్రాణం ఏమవుతుందో మీరు తెలుసుకోకపోతే వ్యర్థం. యేసుప్రభు ఏమన్నాడు? ఒకడు లోకమంతటిని సంపాదించుకొనినా ప్రాణమును పోగొట్టుకొని వాడికేమి ఏం లాభం? ఎందుకు? నువ్వు లక్షాధికారి అయినా, కోటీశ్వరుడు, మల్టీ మిలియనీర్ అయినా, ఇవి జస్ట్ గోయవే. ఒక గాలి బుడగలోని గాలి ఏ విధంగా సున్నితంగా వెళ్ళిపోతుందో వారి ప్రాణం కూడా అలాగే వెళ్ళిపోతుంది. అందుకని బుడగలో ప్రాణం ఉండగానే పెట్టుబడి పెట్టడం నేర్చుకో, దాన్ని ద్వేషించడం నేర్చుకో. ఎలా? క్రీస్తు దగ్గర నేర్చుకోవాలి. ఆ ట్రైనింగ్ నీకు రావాలి. బైబిల్ చూపిస్తుంది దాని గురించి, ఎలా ట్రైనింగ్ అవ్వాలో, ఎలా నేర్చుకోవాలో, ప్రాణాన్ని ఎలా పెట్టుబడిగా పెట్టాలో యేసు ప్రభు క్షుణ్ణంగా వివరించాడు. అది ఈరోజు అన్ని చెప్పడం సాధ్యం కాదు, ఒక్కటి మాత్రం చెప్పి ముగిస్తాను. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, మీకు అందరూ తెలుసు. ఎవడైతే నా శిష్యుడు కాగోరునో వాడికి ఏం చెప్పాడు? తన్ను తాను ఉపేక్షించుకొని తన సొంత సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. యేసు ప్రభువు చెప్పినటువంటి స్పీచ్లో ప్రాణాన్ని ఎలా పెట్టుబడిగా పెట్టుకోవాలో అందులో ఆయన చెప్పిన ఒక మాట ఇది. నీవు ఆయన శిష్యుడుగా కాదలిస్తే నీవు మొట్టమొదటి నువ్వేం చేయాలో తెలుసా? మొట్టమొదట నువ్వు నేర్చుకోవాల్సింది శిష్యుడు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. శిష్యుడు ఎప్పుడవుతావు? నువ్వు సమస్తాన్ని విడిచిపెడితేనే నువ్వు శిష్యుడు అవుతావు. నీకు కావలసన్ని ఉంచుకొని, నీ సంపాదనతో ఉంచుకొని, నీ లాభాలన్నీ నువ్వు తింటూ అనుభవిస్తూ ఆనందిస్తూ నేను క్రీస్తు శిష్యుడిని, క్రీస్తు యందు విశ్వాసిని అంటే కుదరదు. ఆయన అపోస్తల శిష్యులను పిలిచినప్పుడు వాళ్ళు ఉన్న పళంగా పడవల్ని, చేపల్ని, తండ్రుల్ని, పనివారిని, వలల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. సో శిష్యుడు అవ్వాలంటే నెంబర్ 1 నీవు సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి? పెళ్ళాన్ని ఎక్కడ విడిచిపెట్టాలండి? పుట్టింటికి పంపాలా? నేను కన్నా పిల్లల్ని ఏం చేయాలి? బైబిల్ చూపిస్తుంది, ఆన్సర్లు అందులోనే ఉన్నాయి. రెండోది నువ్వేం చేయాలి? ఎప్పుడైతే నువ్వు అలా సమస్య విడిచిపెట్టేవో నీవు ఒక వలని సంపాదించుకోవాలి. ఎందుకు ఆ వల తెలుసా? మనుషులు పట్టే జాలర్లుగా చేయటానికి. నువ్వు సేవకుడు అయినా పర్వాలేదు, నువ్వు విశ్వాసమైనా పర్వాలేదు, నీ చేతిలో ఒక వల కావాలి. ఆ వల నీవే స్వయంగా అందుకోవాలి. ఇప్పుడు దానితో మనుషులు అదేంటో తెలుసా? ఆ వల యేసు క్రీస్తు ప్రభు చేత తెలియచేయబడినటువంటి సువార్త, ద సీక్రెట్ ఆఫ్ అదర్ వరల్డ్, పరలోక రాజ్యముతో గుట్టు. దాన్ని నువ్వు అల్లాలా మనుషుల మీద. అది రెండో పాయింట్. మూడవది, నువ్వు ఉపేక్షించుకోవాలా. నా పేరెంత, నేనెంత, నాకెంత గొప్ప ఉంది, నేనంటే ఏమనుకున్నావు? నథింగ్ డూయింగ్. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు విశ్వాసం అయితే, సేవకుడు అయితే నీవు ఉపేక్షించుకోవాలి. నిన్ను నువ్వు నువ్వు తగ్గించుకో. టోటల్గా యు హావ్ టు బెండ్ డౌన్ టు ద ఫీట్. అవతలి పొరుగువాడి పాదాల వద్ద దాకా నువ్వు తగ్గించుకోవాలి. యేసు ప్రభు స్వయంగా తన శిష్యుల పాదాలు ఆ రీతిగానే కడిగి చూపించాడు. ఇలా మీరు చేసుకోమని చెప్పాడు శిష్యుడికి. సో మూడవది, శిష్యుడు కాదలుచుకుంటే నువ్వు కంప్లీట్గా నీ పొరుగు వారి పాదాల లెవెల్కి నువ్వు రావాలి. నాలుగవది, నీ సొంత శిలువ ఏమిటో తెలుసుకొని దాన్ని ఎత్తుకొని నీ ఇష్టం వచ్చిన దారిని పోవటానికి లేదు. యేసు ప్రభుని మాత్రమే ఫాలో అవ్వాలి. ఇది నీ ప్రాణాన్ని పెట్టుబడి పెట్టడానికి ఒక భాగం. అయిపోయిందని 15 minutes. ఓకే, సారీ, మీకు పూర్తిగా వివరించడం సాధ్యం కాలేదు. దేవుని చిత్తం అయితే ఇంకోసారి మీకు తెలియచేస్తాను. ఇది జ్ఞాపకం ఉంచుకోండి.
సో ఫైనల్ గా మీకు మరొకసారి ఈ మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. యేసు ప్రభు చెప్పిన ప్రాణం గుర్తు ఏమిటంటే, మన ప్రాణాన్ని పెట్టుబడిగా బ్రతికి ఉండగానే పెట్టుబడి పెట్టడం నేర్చుకో. దాన్ని ఎలా ద్వేషించాలో తెలుసుకో. ఏ విధంగా చేస్తే నీ ప్రాణాన్ని ద్వేషిస్తే అది మిగిలి ప్రాణము జీవంగా మారి ఆ జీవం నిత్య జీవంగా మారుతుందో అర్థం చేసుకో. దేవుడు చిత్తమైతే ఇంకోసారి మీకు పూర్తిగా ఇస్తాను. ఈ మాటలు దీవించును గాక దేవుడు. ఆమేన్. ఆమేన్.